బేసిక్స్ ఇవ్వాలి, అన్నీ అక్కడి నుంచి ఇవ్వాలి, మధ్యలో ఎప్పుడైనా ఎర్రర్స్ ఏమిటి అవి ఇవ్వాలి, పిఆర్సీని కౌంట్ చేయాలి, ఈ విధంగా రావాల్సిన అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒక పెద్ద న్యాయమైన ఒక దీంట్లో వాళ్ళు ఇరుక్కుంటారని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. దాని కారణంగా నిర్ణయం తీసుకోవడానికి అప్పుడు తెలుగుదేశం బీజేపీ కలిసి ఉన్నప్పుడు టైంలోనే జీవోఎం తప్పనిసరిగా ఇవ్వాలి అంటే కష్టం అని చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో ఫైనల్గా డెసిషన్ తీసుకున్నారని 2008 వాళ్ళు తీసుకొని 2098 సంబంధించి ఏమీ చేయలేని పరిస్థితి అనుకున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మీరందరూ ఎక్కడ పడితే అక్కడ కలిసి అందరూ చెప్పడం కారణంగా ఆయన చాలా తొందరగా నిర్ణయం తీసుకున్నట్టే ఇవన్నీ కూడా పరిశీలించి ఒక జీవోని తీసుకురావాలనుకున్నాం. జీవో తీసుకురావడం. అయితే ఆ జీవోలో మనకి ఎంటీఎస్ కింద రిక్రూట్ చేసుకున్న ఎంటీఎస్ పోస్ట్ని ఏ విధంగా ఫిల్ చేయాలనే ఏదైతే రూల్స్ ఉన్నాయో సర్వీస్ రూల్స్ వాటిని అమలు చేయకుండా చేయడం జరిగింది. పేరుకే ఎంటీఎస్. యాక్చువల్గా మీరు కానీ చూస్తే సర్వీస్ రూల్స్లో చూస్తే మినిమం టైం స్కేల్స్ ఇచ్చే వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళని పిఆర్సీలో ఇంక్లూడ్ చేయాలి, వాళ్ళు టీఏడిఏ ఇవ్వాలి, ఆ విధంగా ఏదైనా ఇన్ఫ్లేషన్ సంబంధించిన రేట్ ఏదైతే ఉందో దానికి కూడా అనుగుణంగా ఇవ్వాలి తప్ప మామూలుగా ఇవ్వడం లేదు. మిమ్మల్ని కావాలంటే కాంట్రాక్ట్ కింద తీసుకోవచ్చు, అంటే ఒక ఫిక్స్ చేసిన రేట్ పెట్టి తీసుకోవాలి. అయితే ఎంటీఎస్గా తీసుకున్నారు, అయితే సర్వీస్ రూల్స్ అయితే పాటించలేదు, అలాగే జియో ఇష్యూ చేశారు. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. మీరందరూ ఏదైతే ఆ జియో వచ్చిన తర్వాత చాలామంది కలవటం జరిగింది. కలిసిన తర్వాత నేను అందరికీ ఒకటే చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మేమని కాదు, మీకు పీడీఎఫ్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అలాగే మన పీఆర్టీకి సంబంధించిన ఎమ్మెల్సీస్ అందరూ కూడా ఈ విషయం చెప్పాం. మీరు ఏదైతే మీకుండే న్యాయమైన పోరాటం ఉందో మీరందరూ హైకోర్టులో ముఖ్యంగా 2008 వాళ్ళు ఒక మంచి పోరాటం చేశారు. ఆ పోరాటానికి కొలిక్కి వస్తుంది, అది తప్ప ఇంకొకటి ఏది మీకు శరణ్యం లేదు. అదే మీ అందరికీ పరిష్కార మార్గం అని నా అభిప్రాయం. సో నడుస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే మనకి ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మనం స్పీడప్ చేసేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టు ఒకవేళ నిజంగా మీకు ఇస్తే మొత్తం పాతదంతా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే గవర్నమెంట్ తప్పు చేసిన రిక్రూట్మెంటే తప్పు జరిగింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉండటం వల్ల మనం నష్టపోయింది ఎవరు? ఇంకో ఉద్యోగానికి వెళ్ళొచ్చి రాలేదు అనుకుంటే పర్వాలేదు, తలకాయ మీద పోతుంది. కానీ అది వచ్చింది రాలేదు అనే సందిగ్ధావస్థలో మనం ఉండిపోవటం కారణంగా మన భవిష్యత్ అంతా మనం పాడైపోయింది. సో కనుక ఈ యొక్క భవిష్యత్తు ఎవరిస్తారు మనకి, ఈ మూల్యం ఎవరు చెల్లిస్తారు? ఇది అందరికీ కలిసిన న్యాయమైన హక్కు. మీరు ఇప్పుడు కాదు, సుప్రీంకోర్టులో బోల్డ్ అని కేసులు అనేలాగా అందరికీ వచ్చింది. మన హెచ్పిసిఎల్ సంబంధించిన కేసు ఒకటి మేము చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఉన్న మా నాన్నగారు ఆ హెచ్పిసిఎల్ యొక్క యూనియన్ లీడర్, వాళ్ళకి సంబంధించిన క్యాంటీన్ వర్కర్స్ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఫిక్స్ శాలరీస్ ఇస్తే ఫైట్ చేశారు. సుమారు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ కూడా జాబులు వచ్చాయి. ఎంతమంది? 38 మందే. కానీ కంటిన్యూస్గా సుమారు 20 సంవత్సరాల పాటు పోరాటం చేస్తే చివరికి ఒక తీర్పు వచ్చింది, వాళ్ళందరినీ రిక్రూట్ చేస్తున్నారు. అయితే ఆ సమయంలో జరిగిన ఇన్సిడెంటే మనకి రిపీట్ అవుతుంది. ఎవరైతే మేము ఫైట్ చేసి కంపెనీ వాళ్ళతో ఫైట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా హైకోర్టులో వాళ్ళకి జస్టిస్ వచ్చింది, సుప్రీంకోర్టు కూడా జస్టిస్ వచ్చింది, అలాగే ఏరియర్స్ పే చేయాలని చెప్పి కూడా వచ్చింది. అయితే ఉద్యోగం తీసుకునే టైంలో వాళ్ళు కూడా యాజమాన్యం కోపం ఉంటుంది కదా, వీళ్ళని తీసేసుకుంటే ఎలాగా అని చెప్పి వాళ్ళందరినీ కలిపి పంజాబ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అందరికి పంజాబ్లో రిక్రూట్మెంట్ ఇచ్చారు. అందరూ వచ్చి అడిగారు ఏం చేయాలని చెప్పి. అంటే ఇన్ని సంవత్సరాలు పోరాటం చేశారు, మీకు ఏదైతే లంసమ్ అమౌంట్ కూడా రాబోతుంది, కొంచెం కష్టమైన అప్పటికి వాళ్ళ వయసు చాలా ఎక్కువైపోయింది. ఒకసారి వెళ్ళి జాయిన్ అయిపోండి, హెచ్పిసిఎల్ సంబంధించిన శాలరీస్ రావడంతో పాటు మీ పెన్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కనుక వదలొద్దని చెప్పి అందరినీ, ఎవరికి తెలుగు తప్ప ఇంకో లాంగ్వేజ్ క్యాంటీన్ వర్కర్స్ అంటే తెలిసి ఉంటుంది. సో వాళ్ళు అయినా కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు తిరిగి వచ్చి. సో ఆ విధంగా మనకి న్యాయమైన పోరాటం ద్వారానే మనం హక్కు సాధించుకోగలం. ప్రభుత్వం ఏంటంటే మీరందరూ ఓటర్స్ కింద చూస్తారు. ఓటు పడుతుంది అంటే మీరు అడిగింది చేసేస్తూ ఉంటారు. ఓటు పడిన తర్వాత ఆలోచన మారిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఏముందంటే మెగా డిఎస్సి నిర్వహించాలండి, మెగా డిఎస్సి నిర్వహించాలి, ఇన్ని పోస్టులు రిక్రూట్ చేయాలంటే ఏంటి? ఇంకో పక్క పైనుండే ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు యూనియన్ యాక్టివిటీస్ మిగతా యాక్టివిటీస్లో వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా ఉంటారు. ఎవరిని పెట్టాలి అంటే సో ఆ విధంగా బలి పశువుల కోసం చూస్తారు. సో ఆ బలి పశువులు ఎవరైనా చూస్తే సో ఆ విధంగా వాళ్ళందరినీ కలిసి అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాల నుంచి వస్తుంది. మనం అంటే న్యాయపరంగా ఇక్కడ గిరిజన టీచర్లు ఉన్నా కూడా పర్వాలేదు, అంటే మొత్తం యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ రావాలని మా కోరిక. ఇప్పుడు కనుక చూసిన సర్వీస్ అంటే ఎన్నో రకాల రిక్రూట్మెంట్, టీచర్ యొక్క వ్యవస్థలో ఉండే అస్తవ్యస్త విధానం ఏదైతుందో ప్రపంచంలో ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రభుత్వం మారితే విధానం మారిపోతుంది. ఎవరికి తోచిన కొత్త ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే వాడు ఇంప్లిమెంట్ చేయటం. అయితే ఎవరు బలైపోతున్నారంటే ప్రభుత్వాలు హ్యాపీగా ఉన్నాయి. నాకు ఒకవేళ అధికారం లేకపోతే 5 సంవత్సరాలు నేను అక్కడక్కడ గడిపేసి మళ్ళీ అధికారంకి వస్తే
నేను అధికారంకి వచ్చేసాను. కానీ నష్టపోయేది ఏంటంటే ఎంప్లాయీస్ నష్టపోతున్నారు, టీచర్లు మరీ నష్టపోతారు. టీచర్స్ సంబంధించిన ఈ యొక్క అస్తవ్యస్త వ్యవస్థను తీసి సక్రమమైన మార్గం పెట్టాలి అని చెప్పడం. ఆ రోజు అంటే నారాయణ గారు మినిస్టర్గా ఉన్నా కూడా, మన గంటా శ్రీనివాస్ గారు మినిస్టర్గా ఉన్నా కూడా, లోకేష్ బాబు వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అర్థం చేసుకుని యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తీసుకురావాలి. ఆ విధంగా ఆ రూల్ తీసుకొస్తే రిక్రూట్మెంట్ అంతా లోకలైజ్ ఒకే చోట జరుగుతుంది, ప్లేస్మెంట్ కూడా అలా వస్తుంది. దానికి మీరు చెప్పారు కదా పాయింట్స్, అంటే ఒకవేళ ట్రైబల్ ఏరియా ఇంటీరియర్ ఏరియాస్ చేస్తే వాటికి పాయింట్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ప్రమోషన్స్లో కానీ అలాగే వాళ్ళ యొక్క ఏదైతే ట్రాన్స్ఫర్స్లో కానీ ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థ తయారవుతుంది. ఎవరికి ఇబ్బంది కలదు. బలవంతంగా మనం ఏదైనా ప్రక్రియ చేస్తే చాలా విపరీత పరిణామాలు అయితే లోను కావడాల్సిన అవకాశం ఉంటుంది. ఇవాళ మొత్తం గిరిజన ప్రాంతంలో విద్య లేకుండా పోయింది. అంటే ఎవరు కూడా అక్కడ ఉన్న గిరిజన టీచర్లు కూడా ఆ ప్లేస్కి టీచ్ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వమే తీవ్ర ఒత్తిడి, విపరీతమైన డబ్బులు అక్కడ పెడుతున్నారు. ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఇవన్నిటికీ స్వస్తి పలుకుదాం, ఏకలవ్య విద్యాలయాలని చెప్పి ప్రతి మండలంలో పెద్ద విద్యాలయాలు నిర్మాణం చేద్దాం. సుమారు 2000, 3000 అన్ని ఇన్ హౌసే. టీచర్స్ కూడా అక్కడే క్వార్టర్స్, మంచి జీతాలు, స్కేల్ ప్రకారం జీతాలు, అలాగే పిల్లలకు కూడా అన్ని రకాల మాధ్యమాలు అన్నీ ఉండేటట్టు, అంటే 10 ఎకరాలు పైగా ఉండే స్థలాల్లో నిర్మాణం చేసి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మన అన్ని చోట్ల ఉండే అస్తవ్యస్త సిస్టమ్ కారణం. అయితే ఈ పరిస్థితిలో మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళు బలవంతంగా మనైతే తోస్తారు. అంటే ఇవ్వటం అంటే హాఫ్ హార్టెడ్గా ఇవ్వటం అంటారు కదా, సగం హృదయంతో ఇచ్చిన పోస్టులు ఇవన్నీ. ఈ విషయం అందరికీ స్పష్టంగా తెలుసు. మళ్ళీ కాదు అని చెప్పి ఇదేదో చేద్దాం అనుకుంటే ప్రభుత్వం మాత్రం ఆ విధమైన ఆలోచనలు ఉంది. అంటే 98 వాళ్ళు, నా అభిప్రాయం ఎవరున్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారా? 98 వాళ్ళు ఇప్పుడైనా మీరందరూ కలిసి కోర్టుకు వెళ్ళండి, తప్పే లేదు. మీ న్యాయమైన హక్కు, అంటే ఇది పార్టీలకు సంబంధం లేదు, కులాలకి మతాలకి సంబంధం లేదు. మీ హక్కు మీరు కాపాడుకోవడానికి కోర్టు తప్ప ఇంకొక అవకాశం లేదు. అయితే జీవోలో మీరు అనేక సంతకాలు పెట్టారు కలిసి, అంటే మనకేదో వచ్చేస్తుంది కదా అని చెప్పి సంతకాలు పెట్టారు. దాని కారణంగా ఒక ప్రమాదం ఉంది. సో ఆ విధంగా యాక్చువల్లీ ఎంటీఎస్లకి ఈ విధంగా 11 months అది కాంట్రాక్ట్ ఉంటాయి. ఏవైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీ సంబంధించి టీచర్ సంబంధించిన రూల్స్ ఉన్నాయో మీ మీద రుద్దడం జరిగింది. మీరందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో మనని రెగ్యులరైజేషన్ చేసే సంబంధించిన అంశం మీరు మాట్లాడలేదు. రోస్టర్ మిగతా విషయాలు కూడా మాట్లాడలేదు. ఆ రోజు ఏదో ఇస్తున్నాడు కదా తీసుకుందాం అనే చందాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు తప్పనిసరిగా ఇబ్బంది ఏం లేదు, మనం తీసుకుంటే ఏదైనా చక్కగా తీసుకుందాం ఆ విధంగా వెళ్ళాం. కానీ పరిస్థితి ఏదైతే చాలామంది నిరాశ చెందిపోయారు, చాలామంది ఇంకా అంటే జీవితం కోల్పోయిన ఇబ్బందితో ఉన్నారు. కాబట్టి ఏదో అని చెప్పి తీసుకోవడం జరిగింది. దాని కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడిన అభిప్రాయం. కనుక 98 వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళండి. దేనికోసం? ఈ ఎంటీఎస్ కోసం కాదు, ఇవాళ ట్రాన్స్ఫర్స్ కోసం. వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తే 98 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్యాయం కోసం 2012 ఏదైతే అది ప్రెసిడెంట్స్గా ఫామ్ అవుతుంది. వాళ్ళు ఇన్నాళ్ళకు చేసిన పోరాటం ఏదైతుందో కోర్టులో వాయిదాలు పెట్టి ఇవాళ కూడా వాయిదా ఉందని చెప్పారు. సో మీరేం చేయండి అంటే అందరూ కలిసి మంచి అటార్నీ, అంటే మంచి లాయర్ ఎవరినైనా పెద్ద మాట్లాడుకోండి, పెట్టి చెప్పండి టైం బౌండ్గా దీన్ని ముగించండి అని చెప్పే విధంగా ప్రయత్నం చేయండి. అంటే అది తప్ప మిగతా ప్రభుత్వం అందరూ అది మాట్లాడతారు. సో కనుక దానికోసం ఫైట్ చేయడం. ఈ సమస్య ఏదైతే సుప్రీంకోర్టు రిమైండ్ చేసింది సార్, సుప్రీంకోర్టు రిమైండ్ చేసి మాది కంప్లీట్ చేయమన్నా చేయట్లేదు సార్. అది మాకైతే మొన్న 2008 మొన్న కూడా మాకు సుప్రీంకోర్టు కాదు సార్, సుప్రీంకోర్టుకి వెళ్ళింది సార్. వెళ్తే హైకోర్టుని రిమైండ్ చేసి హైకోర్టు కంప్లీట్ చేయమని చెప్పింది. ఇప్పటికి కూడా హైకోర్టు కంప్లీట్ చేయలేదు సార్. అంటే అతి తొందరగా హైకోర్టు కంప్లీట్ చేసే మార్గాలు మనం తప్పనిసరిగా అన్వేషించాలి. వీలైతే జడ్జిని కూడా మీరు అడగచ్చు, తొందరగా కంప్లీట్ చేయండి, నిర్ణయం ఏదైనా ఇవ్వండి అని చెప్పి అడగాలి. చాలా సంవత్సరాల కారణంగా లేట్ కారణంగా మా జీవితాలన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయని చెప్పి ఆ విధంగా కూడా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని అడగచ్చు. ఈ యొక్క ఆప్షన్ కూడా ఎవరిని లాయర్ని అడిగి చెప్తారు. చాలా రోజులు పెండింగ్గా ఉండటం కన్నా ఎక్కువ మంది బాధితులు ఉంటే మనం ఆ విధంగా పిటిషన్ పెట్టుకొని త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. కనుక అది మనం ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్దాం. ఇప్పుడుండే సమస్య సంబంధించిన క్లస్టర్స్ ఓపెన్ చేయండి. ఏదైతే పాత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన నియర్ బై ప్లేసెస్ జీవో, అది కూడా నిజంగా మంచి జీవో తీసుకొచ్చారు. అంటే మనకి తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ దూరం వెళ్ళమనకుండా దగ్గరలోనే ఇచ్చే విధంగా ప్రయత్నం జరగాలని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేసి 2 అడగచ్చు. అయితే హై టైం, అంటే టైం అయిపోయింది. సో ఈ యొక్క పరిస్థితుల్లో కొంత ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని మిగతా వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ప్రిన్సిపల్ సెక్రటరీతో, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్తో, అలాగే మన లోకేష్ బాబు గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం తప్పనిసరిగా చేద్దాం. అయితే
దాన్ని వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది మనం చూడాలి. మనం కూడా తప్పనిసరిగా అన్ని యూనియన్స్తో కూడా ఇదే అందరూ కూడా దీనికి సంఘీభావం ఎవరు వ్యతిరేకించే అవకాశం లేదు. కానీ అక్కడికి ఎంతమంది వెళ్ళగలరు, ఎంతమంది వెళ్ళారు, ముఖ్యంగా మహిళలకి ఆ విధంగా ఇవ్వాలి అంటే మేము అసలు ఎవరు వెళ్ళమంటే అదొక నిర్ణయం. సో ఎవరైతే ఆల్రెడీ అక్కడ చేస్తున్నారో వాళ్ళకి అంటే మనం అడగటం అనమాట, మొత్తం అందరు ఇక్కడే ఉంటాం అని అడగటం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది. మనం జీవోని ఏదైతే నియర్ బై జీవో గత ప్రభుత్వం ఇచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మీ ప్రభుత్వం సంబంధించిన వాటికి అబైడ్ అవుతాం, మీకు కష్టపడడానికి సిద్ధమే. కానీ మా యొక్క శాలరీని, మా యొక్క వయసుని పరిగణన తీసుకొని మీరు ఆలోచన చేయండి అని చెప్పి మనం ఆ విధంగా ప్లేస్ అయ్యే విధంగా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మనం అంటే పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనే విషయం నాకు తెలియదు. తప్పనిసరిగా మిగతా ఎమ్మెల్సీస్తో, కమిషనర్తో కూడా ఇవాళే మాట్లాడతాను. తప్పనిసరిగా మనందరికీ న్యాయం జరిగే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. మీ అందరూ కూడా మీ కష్టానికి ఫలితం వచ్చింది. ఏమిటి, ఎంటీఎస్ ఒక స్థాయి వచ్చింది, నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలి. అయితే ఈ స్థాయికి వెళ్ళడానికి మీ చేతుల్లోనే ఆయుధం ఉంది. సో కనుక మీ ఆయుధాన్ని మీరు బయటకు తీయండి, ఉపయోగించండి. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఒకవేళ రిటైర్ అయిపోయినా పర్వాలేదు, వీళ్ళు ఆల్రెడీ రోల్స్లోకి ఎక్కిపోయారు కనుక ఆ విధంగా పోరాటాన్ని మాత్రం ఆపద్దు. ఆ విధంగా ఎవరైతే కలిసి అందరూ పోరాటం చేస్తే తప్పనిసరిగా కోర్టుల ద్వారా జరిగే న్యాయమే మనకి జరుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు